ఏ ఫ్యూడలిజం అయితే వద్దనుకున్నారో ఆ గడి గోడలో మొత్తం కూడా ఇలా డెమోక్రటిక్ ఓటు అనే హక్కుతో అట్టి ఉంచివేయబడ్డారు. పచ్చిపేగులు తెగి రక్తం ధారలుగా కడుతున్నా కూడా పాడుతున్న పాటకి ఏ మాత్రం విరామమివ్వని అంకిత భావం తనది. చినుకు చినుకులన్నీ గలిసి సంద్రమాయరా, చిగురుటాకులన్నీ గలిసి అడవులాయరా, మన ఆశయాలు పూత మూసే రోజులున్నాయిరా, మన కన్న కలలు కాతగాసే గడియలొస్తాయిరా. ఇలాంటి ఒక మీరు రాసిన ఆ వానపాటకి నిజంగా వాన కురిసిందో లేదైతే నాకు తెలియదు కానీ జయరాజన్న, శ్రీరాంపూర్కి వచ్చిన తర్వాత జనం ఇంకా పాడవన్నారు, పాడారు, ఇంకా పాడవన్నారు. పాడితే నాకు వేసిన 40 కుట్లలో 10 కుట్లు పగిలి. ఆ 10 ఏళ్ల కాలంలో మీరెక్కడా కూడా అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా స్వరం పెంచలేదు. రాజ్యాంగం యొక్క ఔన్నత్యం గురించి నేను మాట్లాడటానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేమేం మనవాదులం కాదే, మేము భారత రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళం, చట్టాన్ని కాపాడేవాళ్ళం, మేము ప్రకృతిని కాపాడేవాళ్ళం. మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అంటే కవులకి రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేటువంటి సందర్భాలు కోకొల్లలు. కానీ మీరు మాత్రము ఒక పార్టీని వ్యతిరేకించి ఇప్పుడు కాంగ్రెస్కి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది కదా. ఆ పార్టీని వ్యతిరేకించి ఈ పార్టీకి స్వాగతం పలకటం కాదు, నేను ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నిలబడ్డాను. ఓ డెమోక్రటిక్ వాయిస్ ప్రజల నుండి వచ్చింది. నిన్నగాక మొన్న మీరు కొత్తగా ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అభినందించి వచ్చారు, ఆయనకు అశోక చక్రం బహుకరించి వచ్చారు. ఇది మాత్రమే కాకుండా ప్రజల కోసం బహుజనుల కోసం పాటలు పాడిన రాసినటువంటి జయరాజన్న ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కని కీర్తిస్తూ పాటలు రాశారు, ఆయన్ని కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంటే ఇది మీలో వచ్చిన మార్పు అనుకోవాలా, లేకపోతే తప్పనిసరిగా స్వీకరించాల్సినటువంటి అత్యవసరం అనుకోవాలా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఓహో జయరాజన్న ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, విప్లవోద్యమంలో పనిచేశాడు, ఈరోజు గవర్నమెంట్ మారింది, ఈ గవర్నమెంట్లో ఏమైనా పదవి వస్తుందేమో. ఒక్క చిన్న ప్రశ్న జయరాజన్న, అంటే ఇంతకు ముందు కవులు కళాకారులు గత పాలకులను కీర్తిస్తూ రాస్తే పాడితే దొరగడీలకు బానిసలుగా వాళ్ళని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభువులను కీర్తిస్తూ లేకపోతే వాళ్ళకి ఆలంబననిస్తూ రాస్తే మాట్లాడితే వాళ్ళే ప్రజాస్వామికవాదులు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అనేక సంవత్సరాల నుంచి అట్టడుగు వర్గాల నుండి తొక్కుతూ పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ సార్ మీ వరకు ఓకే, నిజంగా కవులకి కళాకారులకి కులం ఉండకపోతే మేము దళిత కవులము, మేము దళిత కళాకారులము అని చెప్పి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు లేకపోతే ఇంకొంత సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. నా ఇంటి పేరు తెలుసా మీకు? తెలియదు. నా కులం తెలుసా మీకు? తెలియదు. నా మతం తెలుసా నీకు? నా దేవుడు తెలుసా మీకు? పచ్చిపేగులు తెగి రక్తం ధారలుగా కడుతున్నా కూడా పాడుతున్న పాటకి ఏ మాత్రం విరామమివ్వని అంకిత భావం తనది. ప్రభుత్వాలు వేధిస్తున్నా ఆకలి దప్పులు కోసేస్తున్నా కూడా ఎక్కడ తన నిరసన స్వరాన్ని ఇంచు అయినా కూడా తగ్గించని ధీరత్వం తనది. ఎందుకో 10 ఏళ్ల నుంచి ఆయన కాస్త మిన్నకుండిపోయాడు అనేటువంటి విమర్శ ఉంది. లేదు, ఇప్పుడు కాస్త స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు, ఆ స్వేచ్ఛావాయువులు కూడా విప్లవాన్ని వదిలి తాత్విక భావన వైపు వెళ్తున్నారు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఇలాంటి ఎన్నో అంశాలతో పాటు మరింత డీటెయిల్గా ఆయన నుంచి మనం రాబడదాం. ప్రజా కవి జయరాజు గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. జయరాజన్న నమస్తే. చాలా కాలంగా మిత్రులు అడిగేవాళ్ళు నన్ను, ఎప్పుడు జయరాజన్నతో ఇంటర్వ్యూ చేస్తావు అని చెప్పి. సరైన టైంలో సరైనటువంటి ప్రశ్నలతో మీ ముందుకు రావాలి అని చెప్పి ఇంతకాలం వెయిట్ చేశాను. ఇదే సరైన టైం అనుకొని ఐ డ్రీమ్ ద్వారా ఇప్పుడు మిమ్మల్ని కొత్తగా పరిచయం చేయదలుచుకుంటున్నాను. కొత్తగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే జయరాజన్న, 10 ఏళ్లకు ముందు తెలంగాణ,
10 ఏళ్ల తర్వాత తెలంగాణ అని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తరుణంలో మీ మౌనం ఎందుకు, ఇప్పుడు మౌనంగా ఉంటున్నారా లేదా అనేటువంటి దానిపై కొన్ని విమర్శలు, కొన్ని ఆరోపణలు, కొన్ని స్వరాల్ని మీ నుంచి ఖచ్చితంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కొత్తగా అంటున్నాను. లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్ జయరాజన్న. మీ పేరు చెప్తే గుర్తొచ్చేవి నాకు 2 పాటలు, వానమ్మ వానమ్మ. దీనికన్నా కూడా ఎవ్వరో ఈ బిడ్డలు, అడవి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ బిడ్డలు అంటూ నువ్వు పాడినటువంటి పాట, రాసినటువంటి పాట, దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పాటతోనే ప్రారంభిద్దాం దయచేసి. ఐ డ్రీమ్ వీక్షకుల కోసం ఆ పాటను కాసేపు. అది నేను విప్లవోద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ త్యాగాలు అజరామరమైనవి. వాళ్ళకు అమ్మ వదిలేశారు, నాన్నను వదిలేశారు, కుటుంబాన్ని వదిలేశారు, ఆస్తిపాస్తులు లేవు, 24 గంటలు పేదవాళ్ళ కోసమే తిరుగుతారు, వాళ్ళు పెట్టిందే తింటారు. అలాంటి ఉన్నత జీవితాన్ని నేను చిత్రీకరణ చేయాలనుకుంటున్నప్పుడు నేను అడవిలో కూర్చొని రాసిన పాటే ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే. ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలయ్యి తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు. రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఎంత అపారమైన త్యాగాలు! అలాంటి త్యాగాలు చూసిన తర్వాత నాలాంటి కవి ఉండగలుగుతాడా? కాబట్టి వాళ్ళ మీద అనేక పాటలు, ఈ కొండకు నల్లో ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును బట్టే పాట పాడు, మన అలుపు సలుపులు ఎగిరిపోయే ఆటలాడు, చెట్టు పుట్ట కొండ కోన అమ్మా నాన్నలు, కోయ వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, మన కడుపు చూసి అల్లా నేరుడు పళ్ళుగాసెరా. ఇలా అసలు వాళ్ళ జీవితం ఎంత గొప్పగా ఉంటుందంటే, గొడవలు వస్తే మనలో మనమే సర్దుకోవాలి, ఆ గండు సీమల చూసి మనం నేర్చుకోవాలి, ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా, మనం గుండె జారిపోతే ప్రజల కండ ఎవరురా, దారి పొడుగు నక్క బావా సెంట్రీగాస్తది, ఈ కుక్క పిల్ల నలబాట విడవనంటది, నువ్వు గన్ను పడితే ఉడుము నీకు అండాగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికే చిల్లు పడుతుంది. ఎంత అరే చినుకు చినుకులన్నీ గలిసి సంద్రమాయరా, చిగురుటాకులన్నీ గలిసి అడవులాయరా, మన ఆశయాలు పూత పూసే రోజులున్నాయిరా, మన కన్న కలలు కాతగాసే గడియలొస్తాయిరా. ఇలాంటి ఒక అమరత్వం నన్ను కట్టిపడేసింది. ఎట్ ది సేమ్ టైం అక్కడ అంత అపారమైన త్యాగాలు, అపారమైన విలువలు, అపారమైన ప్రజలకు కమిట్మెంట్ తోటి పనిచేసే జీవితం అటుపక్క ఉంటే, ఇటుపక్క ఫ్యూడలిజం, భయంకరమైన ఫ్యూడలిజం ఉంది తెలంగాణలో. ఈ ఫ్యూడలిజం పోవాలని కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున దున్నేవాడికి భూమి కావాలని కొట్లాడింది ఒక పక్క. ఈ ఫ్యూడలిజం ఎంత భయంకరంగా ఉందంటే, మట్టి బిడ్డలతో పెట్టిన గోడలు, గూన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకునడ మా పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడీలు, విరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, ఏడ్చేటందుక ఏరెలు గుట్టలు ఎముకలు తేరిన ఎర్ర నేలలు, తల్లడిల్లిన నల్ల రేగళ్ళు, తనువులుడిగిన బీడు భూములు,
పస్తులే తిని పడుకుంటారో నా తెలంగాణ పల్లెలో, పరువుకు ఊరి తాడెక్కెరో నా తెలంగాణ పల్లెలో. ఇలాంటి ఒక కరువులో ఈ పీడన ఏదైతుందో నన్ను ఇంకా విప్లవ కవిగా నన్ను బలంగా తీర్చిదిద్దింది. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు రాసినటువంటి పాటలు, మీరు ఆలపించినటువంటి గేయాలని ఈ చెప్పుకోవటానికి ఈ సమయం సరిపోదు జయరాజన్న. కానీ తెల్లవాడు నిన్నున్నాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు, ఎల్లవారు రేపు మనల వేగుచుక్కమంట. అంటే అలాంటి త్యాగం ఒకనాడు ఉరికంబం మీద నిలిచి ఊహాగానము చేసేదా నా ఊపిరి ఉయ్యలలో మరో జగతి ఊసులాడు అని భగత్ సింగ్ అన్నాడే, అలాంటి త్యాగాలు కూడా ఇలాంటి వాళ్ళు చేశారు. కాబట్టి శ్రీశ్రీ అందుకనే నేడు నిన్ను నల్లవాడు నక్సలైటు అన్నాడు, ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్కమంటారు అని అన్నాడు. ఆ కమిట్మెంట్ తోటి ఆ జీవితాన్ని అలా చేశాము. చిత్రహింసలు పడ్డాము, అరెస్టులు అయ్యాము, జైల్లోకి వెళ్ళాము. నేను సింగరేణి గనుల్లో పనిచేసేటప్పుడు సింగరేణి కార్మికులందరినీ వెంట పెట్టుకొని పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భారీ యంత్రాలు తీసుకొచ్చి ఉద్యోగాలు కొల్లగొడుతున్న రోజుల్లో నేను సింగరేణి కార్మికుల్ని వెంటేసుకొని పెద్ద భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఏమాత్రం మర్చిపోలేనటువంటి పాత్ర సికాసా కదా. ఆ సికాసా అదే విప్లవ ఆర్గనైజేషన్స్. నేను సికాసాలో లేను, నేను అక్కడ ఐఎఫ్టీలో పనిచేశాను. ఓకే, కొత్తగూడెంలో. అక్కడ కార్మిక వర్గం అంతా కూడా నాకు అండగా నిలబడ్డది. ఆ ఎన్నికల్లో కూడా మేము గెలిచాము. గెలిచిన తర్వాత ఎక్కడో నాకు లోపం పడుతుంది. ఇన్ని అపారమైన త్యాగాలు చేసిన ఈ ఆర్గనైజేషన్స్, ఇంత ఉన్నతమైన విలువలు కలిగినవి సక్సెస్ ఎందుకు కావట్లేదు, దీని ఫెయిల్యూర్నెస్ ఎక్కడుంది అనేది నేను బాగా థింక్ చేస్తున్న టైంలోనే నాకు క్యాన్సర్ వచ్చింది. వచ్చి నేను ఒక హాస్పిటల్లో నిమ్స్లో జాయిన్ అయ్యాను. నా డాక్టర్ 2 నెలల కంటే ఎక్కువ బతకడం కష్టమని చెప్పాడు. ఆ టైంలో నేను ఇంకా విశాలంగా ఈ దేశాన్ని ఆకలింపు చేసుకోవడానికి నాకు ఒక మార్గం ఏర్పడ్డది. అప్పుడు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివాను. నా టైం 2 నెలల కంటే తక్కువ ఉంది, కానీ నేను చదువుతుంటే ఆయన ఈ దేశానికి అపారమైన ఒక అద్భుతమైన, ఈ దేశానికి ఒక ఇది ఇండియా భారతదేశం అని, ఈ దేశంలో ఉన్న సమస్త రాజుల వ్యవస్థను మొత్తం కూడా ఒక డెమోక్రటైజ్ చేసి తీసుకురావటం అవుతుంది, ఒక జాతీయ జెండాను తీసుకురావటం, ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇవ్వటం ఏంది, ఒక అద్భుతమైన ఒక ధర్మచక్రాన్ని ఈ దేశం ముందు నిలబెట్టడం అయితేంది. ఈ దేశానికి ఎక్కడో ఉన్న మార్క్స్, మనం యూరోప్లో ఉన్న మార్క్స్ని దున్నేవాడికి భూమి కావాలన్నాం, కానీ అంబేద్కర్ కాడికి వచ్చేవరకే భూమిని జాతీయం చేయాలని చెప్పాడు. ఇక్కడే చాలామందికి మీ విషయంలో అర్థం కానటువంటి ప్రశ్న ఒకటి ఉంది జయరాజన్న. ఎందుకంటే ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు అని రాసినటువంటి జయరాజన్నే జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, మా బళ్ళో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, భారతదేశానికి మార్క్స్ అంబేద్కర్ అని చెప్పి రాశారు. విప్లవోద్యమం సాయుధ పోరుతో ముడిపడి ఉంటే అంబేద్కర్ బాట జ్ఞానపోరుతో ముడిపడి ఉంటుంది, అజ్ఞానాన్ని పారదోలే క్రమంలో. ఈ రెండింటికి పోలిక ఎలా సాధ్యమైంది, అసలు సాధ్యమేనా? అసలు మనం ఒక రష్యా చూసుకుందాం, ఒక చైనా చూసుకుందాం. మనం విప్లవాన్ని సాధించిన తర్వాత కొన్ని ప్రణాళికలు పెట్టుకుంటాం మన కళ్ళ ముందు. ఇంతమంది చదువుకోవాలి, ఇగో ఇలా ఉండాలి, భూమి ఇలా ఉండాలి, నదులు ఇలా ఉండాలి, విద్య ఇలా ఉండాలి, ఆరోగ్యం ఇలా ఉండాలి అని ఒక నిబంధనలు పెట్టుకుంటామే. ఆ నిబంధనలన్నీ కూడా విప్లవం తర్వాత చేయాల్సిన పని మొత్తం కూడా అంబేద్కర్ చేశాడు. ఓకే, ఈ దేశానికి మనిషి స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఉండాలి, అందరూ సమానత్వంగా బతకాలి, ఈ భూమిని జాతీయం చేయాలి, స్త్రీలు ఎందులో తక్కువ కాదు, స్త్రీలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలి. ఇలాంటి విషయాలు మొత్తం కూడా మార్క్సిస్ట్ ఫిలాసఫీని మొత్తం కూడా రాజ్యాంగబద్ధం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఏ దొరలైతే మనం తుపాకీ పట్టుకొని కొట్లాడి ఏ దొరలనైతే కూల్చి విప్లవాన్ని తేవాలనుకుంటున్నామో, ఆయన ఒక నెత్తుటి చుక్క కూడా కింద పడకుండా, ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా, నీకు అసంతృప్తి ఉంటే, నీకు ఒక ఆశయం ఉంటే, నీ చేతికి ఓటు ఇచ్చాను,
ఆ ఫ్యూడల్ దొరతనాన్ని మొత్తం కూడా కోటగోడల్ని మొత్తం కూడా కూల్చే శక్తి ఇగో నీ ఓటుకుంది, ఈ డెమోక్రసీలో ఉంది. నువ్వు ఓటు కనుక స్వచ్ఛందంగా మంచిగా ఎన్నుకోగలిగితే ఆ కోటగోడలు మొత్తం కూలిపోతాయని ఆయన అద్భుతంగా ఏ విప్లవ మార్గాన్ని అయితే రాజ్యాంగబద్ధం చేశాడో అదే రాజ్యాంగం నాకు ప్రభావితం చేసింది. మార్క్స్ అంబేద్కర్ వేరు గారు. ఓకే, వాళ్ళిద్దరు సమానత్వం కోసమే కొట్లాడారు. వాళ్ళిద్దరు భౌతికవాదులు, వాళ్ళిద్దరు హేతువాదులు, వాళ్ళిద్దరు మొత్తం కూడా మార్క్స్ కాలము నాడు ఫ్యూడల్ దొరలు వినరు, ఆనాటికి ఓటు లేదు. కాబట్టి ఫ్యూడలిజాన్ని కూల్చాలంటే వాడు ఆయుధాలతోటి నీ ముందుకు వస్తున్నప్పుడు నువ్వు ఆయుధం లేకుండా గెలవలేవు. కాబట్టి మార్క్స్ కాలంలో అది అనివార్యమైంది. ఓకే, కానీ కాలం చాలా మారింది. నా ఆలోచనలకు అనుకూలమైన ఒక ఓటు థియరీని తీసుకొచ్చాడు ఆయన. ఆ ఓటు థియరీ ద్వారా నువ్వు ఏ ఫ్యూడలిజాన్ని అయితే కూల్చదలుచుకున్నావో, ఏ సమానత్వాన్ని అయితే తేదలుచుకున్నావో, ఏ స్వేచ్ఛా వాయువులు పీల్చదలుచుకున్నావో అది కావాలంటే నీ ఓటుని ప్రయోగిస్తే అవుతుంది అని ఒక పాలిష్డ్ రివల్యూషన్ని, ఒక డెమోక్రటిక్ రివల్యూషన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యపు పునాదులు అత్యంత బలంగా ఉండాలి, ఉండి తీరాలి, అది ఓటుతో మాత్రమే సాధ్యమని చెప్పి విశ్వసించి చూపించినటువంటి వ్యక్తి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం మాటున ధనస్వామ్యం ఉంది అనేటువంటిది మన కళ్ళకు కట్టు కనిపిస్తుంది. ఇప్పుడున్న పొజిషన్లో అంబేద్కరిజం సాధ్యమేనా? అందుకనే నేను ఒకటి అంటున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయితే అనివార్యంగా కమ్యూనిజమే మార్గము అని చెప్పాడు ఆయన. ఎంత బాగా చెప్పాడు, ఎంత మార్క్సిస్ట్ ఐడియా చెప్పాడు ఆయన. ఇది గనక ధనవంతులే ప్రజాస్వామ్యంలో మొత్తం ధనాన్ని పంచి, మందును పంచి, అనైతికమైన పనులు మొత్తం కూడా చేసి వాళ్ళు డెమోక్రసీని మొత్తం కూడా ఆక్రమించినట్టయితే అప్పుడు అనివార్యంగా విప్లవమే మార్గమైంది, కమ్యూనిజమే మార్గమైంది అని చెప్పాడు ఆయన. కాబట్టి మార్క్సిజం, అంబేద్కరిజం వేరు వేరు కాదు. వీళ్ళిద్దరు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. ఆ నాణ్యం చెల్లాలంటే ఈ రెండు ఉండాల్సిందే దేశానికి. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయితే అప్పుడు అనివార్యంగా విప్లవం కూడా అవసరమైంది అనేది ఈ రెండు థియరీల యొక్క తాత్వికత. అందుకనే నేను అంబేద్కర్ మీద జగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. నేను భారత్కు మార్క్స్ అంబేద్కర్ అని అనటంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరూ సామ్యవాద చిహ్నాలు, వీళ్ళిద్దరు కూడా విప్లవ చిహ్నాలు, వీళ్ళిద్దరు కూడా పేదవాళ్ళు సమానంగా బతకటానికి ఒక సమాజాన్ని కలలుగన్న మహనీయులు. కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని అప్పుడు అలా అనేక పాటలు రాయటం అనేది జరిగింది. ఆయన చాలా లోతుల్లోకి వెళ్ళి తీసుకొచ్చాడు. ఒక్కరోజు వచ్చింది కాదు అది. బౌద్ధులు మొత్తం కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఒక చెక్క బెరడు మీద వాళ్ళ అభిప్రాయాలు రాసి ఒక డబ్బాలో వేస్తే ఎవరి అభిప్రాయాలు మెజారిటీ ఉన్నాయి అనేది ఆ రోజు బౌద్ధ కాలంలో తీసుకునేవాళ్ళు. అదే డెమోక్రసీని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా పాలిష్డ్గా ఓటు అనేది తీసుకొచ్చి నీ భావాలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే అవకాశం ఇక్కడ ఉంది అని చెప్పాడు మనకు. దాన్ని చట్టబద్ధం చేశాడు. ఆయన అనేక లోతుల్లోకి వెళ్ళాడు. అరే ఆయన పూలే నా గురువు అన్నాడు. పూలే వేరే, పుట్టిన కాలం వేరు, అంబేద్కర్ పుట్టిన కాలం. నిజంగా గురువు కాదు ఆయనకు, అక్షరాలు ఏమి నేర్పలే. కానీ పూలే ఎందుకు గురువు అన్నాడంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొత్తం కూడా అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. ఈ దేశంలో మహిళలకు స్త్రీ స్వాతంత్ర మరాఠీ, స్త్రీలకు స్వేచ్ఛ లేదు అనే టైంలో వాళ్లకు అక్షరాలు నేర్పిన మహాతల్లి సావిత్రిబా. నేను అట్లా ఆయన చెప్పిన ఆయన వేలు పట్టుకొని నడిచాను. ఆయన పూలే మీద రాయమంటే పూలే మీద రాశాను, సావిత్రిబా మీద రాశాను. ఆయన బౌద్ధం తీసుకుంటే బౌద్ధం ఎంత గొప్పదంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే భారతీయ సమాజంలో ఒక అద్భుతమైన మహనీయుడు పుట్టాడు. ఆయన దుఃఖ నిరోధానికి కారణం ఏంటి అని వెతకటం మొదలుపెట్టాడు. ఉపవాసాలు ఉన్నాడు. చివరికి ఒక్క చిక్కుడు గింజ మాత్రమే తిని జీవించాడు. అందమైన భార్యను వదిలిపెట్టాడు. అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు.
83 సంవత్సరాలు అపారమైన జ్ఞానాన్ని మొత్తం కూడా ఈ ప్రపంచానికి ఇచ్చాడు. మనిషి ఎలా పుడతాడు, ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఎలా భార్యతోటి ఎలా ఉండాలి, పిల్లలతోటి ఎలా ఉండాలి, రాజ్యంతో ఎలా ఉండాలి, ప్రజలతోటి ఎలా ఉండాలి, స్నేహితులతోటి ఎలా ఉండాలి. ఎంత అద్భుతమైన ఫిలాసఫీని ఈ దేశానికి ఇచ్చిపోయాడు. ఈ తాత్వికత గురించి మాత్రమే కాకుండా మీరు ఇటీవల నడుస్తున్నటువంటి తాత్విక బాట గురించి కూడా ఖచ్చితంగా చర్చిద్దాం జయరాజన. దానికన్నా ముందు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం గురించి తప్పనిసరిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి సందర్భం అత్యవసరం కూడా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు గద్దరన్న నా కాడికి వచ్చాడు. నేను అప్పుడే అంబేద్కర్ ఫిలాసఫీని మొత్తం కూడా ఆ 2 నెలల్లో పాటలు రాస్తూ ఉన్నాను. ఆ టైంలో గద్దరన్న నా కాడికి వచ్చి మన తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించాలి. ఏంటి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే భయంకరమైన కరువు ఆ రోజు ఉండేది. నేను వానపాట అప్పుడే రాశాను. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. అలాంటి ఒక కరువు పరిస్థితుల్లో నేను తెలంగాణ కోసం నేను గద్దరన్న మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు పచ్చి పేగులు కట్టుకొని నేను బయలుదేరాను. మీరు రాసిన ఆ వానపాటకి నిజంగా వాన కురిసిందో లేదైతే నాకైతే తెలియదు కానీ జయరాజన్న, మీరు రాసినటువంటి ఆ పాటకి లక్షలాది మంది తెలంగాణ ప్రజల కళ్ళు కురిసినాయి, గుండె తడైంది, కన్నీళ్లతో గుండె తడితో నోళ్లు తెరుచుకున్నటువంటి తెలంగాణ బీళ్లు తడిసి ముద్దయినాయి. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. అలా నేను ఆ పాట పాడుతూ శ్రీరాంపూర్కి వచ్చిన తర్వాత జనం ఇంకా పాడవన్నారు, ఇంకా పాడవన్నారు. పాడితే నాకు వేసిన 40 కుట్లలో 10 కుట్లు పగిలి మొత్తం రక్తస్రావమైంది. మళ్ళా హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళా వచ్చాను. అప్పుడు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరుగా సిందిరా, ఒరిసేను కడుపుకే తిండి గింజలు లేక వలవలా ఏడుస్తూ ఉన్నది, పత్తి సేనుకు ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తలదించుకున్నది, మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరుగా సిందిరా. అలా తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొని అనేకమైన బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను బతికి సెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది, కళ్ళల్లో గోదావరి పారుతున్నా మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, మా గుండెల్లో దీపాలు ఆరవాయే, మా గుండెల్లో దీపాలు ఆరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెరగవాయే, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను. ఇలాంటి పాటలు ఒడిసెల్ లాంటి నినాదాలు ఇచ్చారు జయరాజన్న మీరు. మీతో పాటు మరికొంతమంది కవులు కళాకారులు కూడా, గద్దరన్న లాంటి వాళ్ళు, ఇంకా పైకి చెప్తారు. అలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను అదే అడుగుతున్నా. ఒడిసెల్ లాంటి నినాదాలు ఇచ్చారు, ఈటెల్ లాంటి మాటలు తూటాల పేల్చారు, పాటల పొద్దై పొడిచారు. స్వరాష్ట్ర ఉద్యమంతో సబ్బండ వర్ణాల ప్రాతినిధ్యంతో తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే, ప్రజాస్వామిక తెలంగాణ కాదు అనేటువంటిది మీ ప్రధాన ఉద్దేశం. నిజంగా అప్పటికి ఇప్పటికీ అదే ఉద్దేశంతో ఉన్నారా? నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు కూడా ఆ ఉద్యమంలో నేను ఈ దొరల తెలంగాణ కాదు, ఓ డెమోక్రటిక్ వాతావరణం ఈ తెలంగాణలో రావాలి అని మేము కొట్లాడాం. కానీ ఆ రోజు చాలామంది పెట్టుబడిదారులు అనేక మంది దొరలు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు కూడా మేము అడ్డు తగిలితే ఆ రోజు ప్రజలందరూ అనుకున్నది ఏంటంటే అసలు ఫస్ట్ అయితే తెలంగాణ రాని, వచ్చిన తర్వాత దాన్ని రీబిల్డ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో కదిలారు. ఓ డెమోక్రటిక్ మూవ్మెంట్ నడుస్తున్నప్పుడు ఆ మూవ్మెంట్లో ఉండే మనం ఆ పని చేయాలనే ఉద్దేశంతో చేశాం. కానీ వచ్చిన తెలంగాణలో జరిగింది ఏంటంటే
ఏ కమ్యూనిస్టు పార్టీ అయితే దున్నేవాడికి భూమి కావాలన్నదో, ఏ దొరలైతే ప్రజల మీద పెత్తనం చేస్తూ వచ్చారో, ఏ విప్లవకారులైతే అనేక మంది అడవుల పాలయ్యారో దొరలకు వ్యతిరేకంగా, మళ్ళీ తిరిగి నైజాం ఉన్నప్పుడు భూములన్నీ భూస్వాముల చేతిలోనే ఉన్నాయి. ఆ భూస్వాముల మొత్తం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత జస్ట్ పార్టీల జెండాలు మార్చుకున్నారు, ఆ భూమిని మొత్తం తన దగ్గరనే పెట్టుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో మళ్ళా ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళే క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఆ భూముల్ని మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా పట్టా చేసుకున్నారు. అంటే కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలు దున్నుకుంటున్న భూమిని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన కొట్లాడి ఎర్రజెండాలతోటి వచ్చిన భూముల్ని మొత్తం కూడా తిరిగి వాళ్ళు పట్టా చేయించుకున్నారు. ధరణిలో మొత్తం ఎక్కించుకోగలిగారు. దానికి రైతు బంధు తీసుకున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్నోడు కూడా ఇక్కడ రైతు బంధు పొందటం మొదలుపెట్టాడు. కాబట్టి మళ్ళా గడీలకు సున్నం వేయటం మొదలుపెట్టారు. మళ్ళీ ఏ శాఖల ఐలమ్మ అయితే కొట్లాడిందో గడీలకు వ్యతిరేకంగా, అదే విష్ణూరు రామచంద్రారెడ్డి మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం కూడా మళ్ళీ గడీలలోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేశారు. తిరిగి 10 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం చేయాలో అంత చేశారు. అందుకేనా ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఎక్కడా కూడా అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా స్వరం పెంచలేదు అనేటువంటి అంటే ఓ డెమోక్రసీ ఉంటే కదా, ఓ ప్రజాస్వామ్యం ఉంటే కదా, ఓ స్వేచ్ఛ అనేది ఉంటే కదా మనం మాట్లాడటానికి అవకాశం ఉన్నది. రాజ్యాంగం మీద, రాజ్యాంగం యొక్క ఔన్నత్యం గురించి నేను మాట్లాడటానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నన్ను పోలీసులు అరెస్టు చేశారు. అరే, ఒక జాతీయ జెండా గురించి మాట్లాడటం తప్ప, ఒక రాజ్యాంగం గురించి మాట్లాడటం తప్ప, ఒక స్వేచ్ఛ సౌభ్రాతృత్వం గురించి మాట్లాడటం తప్ప, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడటం తప్ప మాట్లాడితే కూడా అరెస్టు చేస్తున్నప్పుడు మరి ఇక అలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో నీ కవి అనేవాడు నేను మాట్లాడి జైలుకు పోవాలన్నా, లేకుంటే ఆ స్వేచ్ఛ వాయువుల కోసం నా పని నేను చేయాలన్నా. కాబట్టి నేను ఆ పని ఖచ్చితంగా చేశాను. తెలంగాణ వచ్చి అలాంటి టైంలో ఆ స్పేస్ని కూడా నేను వాడుకున్నాను. నేనేం వాడుకోకుండా లేను. ఆ గవర్నమెంట్ నాకు ఉత్తమమైన కవిగా నాకు అవార్డు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ స్పేస్ని నేను వాడుకున్నాను. అదే గవర్నమెంట్ నాకు కాళోజీ అవార్డు ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, కాళోజీలాగా రాస్తాను, కాళోజీలాగా మాట్లాడతాను, కాళోజీలాగా ప్రశ్నిస్తాను, కాళోజీలాగానే జీవిస్తాను అని చెప్పాను నేను. బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్నాము, కొట్లాడి తెచ్చుకున్నాము, అన్నింటినీ కాదని అన్నింటినీ వదిలేసి తెచ్చుకున్నాము. కానీ తెలంగాణ వచ్చినటువంటి తరువాత కవులు, కళాకారులు, గాయకులు మిన్నకుండిపోయినరు. ఒక మాటలో చెప్పాలంటే పాట గడిలో బందీ అయింది అనేటువంటి ఒక విమర్శ ఉంది. 100% కరెక్ట్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కళాకారులు మొత్తం కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ కళాకారులు మొత్తం కూడా బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేని వాళ్ళు, ఈ కళాకారులను మొత్తం కూడా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ కూడా ఒక తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, వాళ్ళు మాట్లాడటానికి స్వేచ్ఛ వస్తుందని మేము నాలాంటి వాళ్ళందరం కూడా కళాకారులకు ఉద్యోగాలు దాంట్లో ఇప్పించాము. అరే, నేను ఒక ఎంప్లాయీగా ఉండి నేను జైల్లోకి వెళ్ళాను, అరెస్టులు అయ్యాను, వేలాది మంది కార్మికులను వెంటబెట్టుకొని ఉద్యమాన్ని నడిపాను. మరి వీళ్ళు కూడా అలాంటి పాటను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా వీళ్ళ ఉద్యోగస్తులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా, ఆ హక్కులు నెరవేరే టైం ఆసన్నమైందని మేము అందరినీ ఉద్యోగంలో చేర్పించాము. కానీ ఉద్యోగంలో చేర్పించిన తర్వాత ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు, ఏ కవిని కూడా రాయనియలేదు, ఏ కవిని కూడా పాడనివ్వలేదు, ఏ కవిని కూడా వాళ్లకు అనుసంధానంగా జీవించాలని చెప్పారు. కానీ వాళ్ళను ప్రశ్నించే గొంతుని తొక్కి పారేశారు. ప్రభుత్వం పాడనివ్వలేదా? పాడితే ఏమవుతుందో అన్న భయంతో పాడనివ్వలేదు. పాడితే ఉద్యోగం పోద్ది, ఉద్యోగం పోతే వాడు భార్య పిల్లలతోటి వీధిని పడతాడు కదా. కాబట్టి అలాంటి వాళ్ళని అనేక విధాలుగా వేధించింది గవర్నమెంట్. కాబట్టి మేము అందరం కూడా మనకు టైం వస్తుంది, కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఓటు అనే ఆయుధంతో ఈ గోడల్ని కూల్చే రోజు ఒకటి వస్తుంది అని మేము భావించాము. అలాంటి కలలు కన్నాము. అలాంటి శక్తులకు మా సపోర్టు, సహాయ సహకారాలు అందించాము. అందించిన తర్వాత ఒక పక్క ఒక అద్భుతమైన, అది నేను కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు కదా, ఏ ఫ్యూడలిజం అయితే వద్దనుకున్నానో ఆ గడి గోడల్లో మొత్తం కూడా ఇలా డెమోక్రటిక్ ఓటు అనే హక్కుతోటి కూల్చివేయబడ్డాయి. నాకున్న ఒక ఆబ్లిగేషన్ మాత్రమే కాకుండా జయరాజన, చాలామంది మిమ్మల్ని అడగాలని చెప్పినటువంటి ప్రశ్న అదే. ఇప్పుడు రాజు మరణించే ఒక తార గగనం, ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనం ఎక్కే,
రాజు జీవించే రాతి విగ్రహముల యందు, సుకవి జీవించే ప్రజల నాల్కల యందు అని చదువుకుంటూ పెరిగినటువంటి వాళ్ళము. కవులకి రాజకీయాలు ఉండకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు కోకొల్లలు. కానీ మీరు మాత్రము ఒక పార్టీని వ్యతిరేకించి ఇప్పుడు కాంగ్రెస్కి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది కదా. ఆ పార్టీని వ్యతిరేకించి ఈ పార్టీకి స్వాగతం పలకటం కాదు. నేను ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నిలబడ్డాను. ఒక డెమోక్రటిక్ వాయిస్ ప్రజల నుండి వచ్చింది. ఒక డెమోక్రసీ ప్రజల్ని నిన్నటిదాకా బెల్ట్ షాపులు పెట్టి మత్తుకు గురి చేస్తున్న పల్లెల్లో ఇవాళ బెల్ట్ షాప్ తీసేస్తామని అంటున్నారు. నిన్నటిదాకా ఆడది తిరిగితే చెడుతుంది, మగవాడు తిరగకుంటే చెడుతుందనే సూక్తుల్ని బద్దలు చేస్తూ ఆడపిల్ల కూడా బస్సు ఎక్కి ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా ఏ పని అయినా చేసుకోవచ్చు. అది మార్కెట్ కానీ, బడి కానీ, యూనివర్సిటీ కానీ, ఉద్యోగం కానీ, ఎక్కడికి పోయినా కానీ ఒక ఫ్రీ బస్ అనే సౌకర్యాన్ని కల్పించి ఆడవాళ్ళకు కూడా ఇంటి పనులలో 4 పైసలు పొదుపు చేసుకునే విధంగా గ్యాస్ తక్కువ రేటుకు ఇచ్చి ఇట్లాంటి మహిళా ఔన్నత్యం కోసం పనిచేసే ఒక ఓటు హక్కు ద్వారా ఒక డెమోక్రసీ వేవ్ వచ్చినప్పుడు నేను డెమోక్రసీకి కట్టుబడి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసుడుగా నేను డెమోక్రసీకి సపోర్ట్ చేస్తానా, ఫ్యూడలిజానికి సపోర్ట్ చేస్తానా? ఖచ్చితంగా నేను డెమోక్రసీ వైపే నిలబడ్డాను. అది ఏ పార్టీ అనేది నాకు అనవసరం. ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచినంత కాలం, నా ప్రజాస్వామ్య హక్కుల కోసం వాళ్ళు నిలబడ్డంత కాలం వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తాను. నా ప్రజాస్వామ్య హక్కులకు, నా స్వేచ్ఛకు, నా కవిత్వానికి, నా పాటకు అంతరాయం కలిగినప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను. ఏ ఎమ్మెల్యేనైనా, ఏ ఎంపీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా నాలాగా ప్రజల కోసం జీవితం ధారపోసిన వాడు ఉన్నాడా అని చెప్పి నిలదీసినటువంటి జయరాజ్ని చూశానన్నా నేను. అలాగే నాకు ఏ పదవులు అక్కర్లేదు అని చెప్పి బరిగీసి కొట్లాడినటువంటి మిమ్మల్ని కూడా చూశాను. అలాంటి జయరాజ్ అన్నని చూసినటువంటి నేను నిన్నగాక మొన్న మీరు కొత్తగా ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అభినందించి వచ్చారు, ఆయనకు అశోక చక్రం బహుకరించి వచ్చారు. ఇది మాత్రమే కాకుండా ప్రజల కోసం, బహుజనుల కోసం పాటలు పాడిన రాసినటువంటి జయరాజ్ అన్న ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కని కీర్తిస్తూ పాటలు రాశారు. ఆయన్ని కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంటే ఇది మీలో వచ్చిన మార్పు అనుకోవాలా, లేకపోతే తప్పనిసరిగా స్వీకరించాల్సినటువంటి అత్యవసరం అనుకోవాలా? మనందరి ఆకాంక్షలకు అనుకూలంగా ఒక పిల్లవాడు బయలుదేరి ఊరు వాడ మీటింగులు పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేశాడు. ఏ ప్రజాస్వామ్య చట్టంలో ఫ్యూడలిజాన్ని కూల్చి ఒక పద్ధతి ప్రకారం ఒక డెమోక్రసీకి వాయిస్ని తీసుకురావాలనుకున్నాడో తీసుకొచ్చాడు. అదృష్టం బాగుంటే ఆ అబ్బాయే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. మన కలల పంట కదా అది, మన అశోక చక్రం కదా అది, అది మన 3 రంగుల జెండా కదా, అది మన భారతీయ చిహ్నానికి ఒక రాజ్యాంగం ఇచ్చిన అవకాశం కదా. అలాంటి వాళ్ళను నేను చేయూతనివ్వాల్సిన బాధ్యత నా ఉంటుందా ఉండదా కదా. ఏ బట్టి విక్రమార్క అయితే అట్టడుగు వర్గాలలో పుట్టి, వెలివాడలో పుట్టి, అత్యున్నతమైన చదువుకొని ఒక ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిలబడి ఊరు వాడ తిరిగి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చిన తర్వాత నేను డిప్యూటీ సీఎంకు వ్యతిరేకం, నేను సీఎంకు వ్యతిరేకం, నేను అన్నిటికీ నేను బలపరుస్తా, కానీ నువ్వు అధికారంలో ఉంటే నేను వ్యతిరేకిస్తాను అని చెప్పకూడదు. వాళ్ళకు మనం ఆలంబనగా నిలబడాలి. వాళ్ళు మంచి చేస్తే మంచే చేస్తున్నారు అని చెప్పాలి, ఓ చెడు చేస్తే నువ్వు చేసింది తప్పు అని కూడా ప్రశ్నించాలి. అలాంటి పాత్ర కవి సమాజానికి రిప్రజెంటేటివ్, కవి ప్రజలకు రిప్రజెంటేటివ్, కవి ఈ ప్రకృతి వనరులకు మొత్తం కూడా రిప్రజెంటేటివ్. కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడు కష్టజీవి కవి. అలాంటి కవి నేను వాళ్ళ కాడికి పోయింది ఎందుకు? అయ్యా నువ్వు మంచి పనులు చేసి 10 కాలాల పాటు నిలబడు, పోయినవాడు చేసిన తప్పు పనులు చేయబాకు అని చెప్పడానికి నేను వెళ్ళాను. ఈ ప్రశ్న ఎందుకు ఇంత క్లియర్గా అడిగానంటే జయరాజన్న, మళ్ళీ అర్థమయ్యేటట్టు మళ్ళీ ఇంకొక చాలా మంది ఏమనుకుంటారంటే ఓహో జయరాజ్ అన్న ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, విప్లవోద్యమంలో పనిచేశాడు, ఈరోజు గవర్నమెంట్ మారింది, ఈ గవర్నమెంట్లో ఏమైనా పదవి వస్తుందేమో అని. నా కోసం బతికే పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా,
లాఠీలకు తూటాలకు పాటనేల కూలునా ఉరికంభం మీద నిలిచి ఉషోదయం పాడనా పాటే నా ప్రాణము పాటే నా జీవితం. అంత విశాలమైన ఆలోచనలు కలిగిన నేను ఇంత సంకుచితంగా ఆలోచించను నేను. అయితే నాకు ఒక పంద ఉంది, అది బౌద్ధ పంద. బుద్ధుడు రాజ్యాల్ని ప్రభావితం చేశాడు. ఏ రాజైతే ఆ కాలంలో అసమానతలు తొలగించటానికి, ఆ కాలంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించటానికి రాజును పట్టుకుంటే ఆ రాజ్యం మొత్తం కూడా ప్రభావితం చేయగలుగుతాడు. రాజుని మారిస్తే ఆ రాజ్యంలో అందరూ కూడా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. అందుకనే అశోకుడు లాంటి వాడు ప్రభావితం అయ్యాడు బుద్ధుడికి. కాబట్టి ఈ దేశంలో అశోకుడు వచ్చిన తర్వాత చెరువులో ఇచ్చాడు, చెట్లు నాటాడు, ఒక బౌద్ధ ఫిలాసఫీని మొత్తం కూడా ఈ దేశంలోకి తీసుకొచ్చాడు. బౌద్ధాన్ని కళింగ యుద్ధంలో లక్షలాది సైన్యాన్ని పోగొట్టుకున్న అశోకుడు దసరా రోజు నేను ఇక ఆయుధం పట్టను అని శబ్దం చేశాడు. ఓ శాంతి మార్గంలోకి వచ్చాడు. బౌద్ధం యొక్క ప్రభావాన్ని చూసిన అలెగ్జాండర్ లాంటి వాడు ప్రపంచాన్ని మొత్తం జయించి భారతదేశం కాడికి వచ్చే వరకే నేను యుద్ధం చేయను అన్నాడు. బౌద్ధ ప్రభావానికి లోనై, బౌద్ధ ప్రభావానికి లోనైన హెగెల్ లాంటి వాళ్ళు మార్క్సిజాన్ని మార్క్స్ను ప్రభావితం చేశాడు. ఒక అద్భుతమైన మార్క్సిస్ట్ దోపిడీ రహిత సమాజాన్ని తీసుకొచ్చాడు. బుద్ధుడి యొక్క ప్రభావానికి ప్రభావితమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక సుందర సుషందన నందనవనం లాంటి నవభారతాన్ని తీసుకొచ్చాడు కదా. కాబట్టి రాజును ప్రభావితం చేయటంలో నాకు అరమరికలు లేవు. నేను రాజు కాడికి వెళ్తాను, రాజుతోటి మాట్లాడతాను, రాజును కూడా చైతన్యవంతం చేయగలిగిన బౌద్ధ థియరీ నా కాడుంది, ఆ సత్యం నా కాడుంది. కాబట్టి నేను ఎవరేమనుకుంటారో నేను వదిలిపెడతాను. ఒక్క చిన్న ప్రశ్న జయరాజన్న, అంటే ఇంతకు ముందు కవులు కళాకారులు గత పాలకులను కీర్తిస్తూ రాస్తే పాడితే దొరగడీలకు బానిసలుగా వాళ్ళని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభువులను కీర్తిస్తూ లేకపోతే వాళ్ళకి ఆలంబననిస్తూ రాస్తే మాట్లాడితే వాళ్ళే ప్రజాస్వామికవాదులు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఘర్షణని ఉంది. ఘర్షణ కాదు, ఇతను వేలాది ఎకరాలు ఉన్న భూస్వామి కదా. అనేక సంవత్సరాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి తొక్కుతూ పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ ఈరోజు మనం డిప్యూటీ సీఎం కానీ, లేకుంటే ఆరోగ్య శాఖ మంత్రి కానీ, లేకుంటే ఈరోజున్న స్పీకర్, వీళ్ళందరూ కూడా పేద వర్గాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అక్షరాలను వెంటబెట్టుకొని ఇలా అసెంబ్లీకి వచ్చారు. వాళ్ళకు వీళ్ళకు తేడా లేదా? ఓ భూస్వామికును అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు తేడా లేదా? ఒక చదువు రాని వాళ్ళు పరిపాలించడానికి, ఒక అపారమైన శాస్త్రజ్ఞానం చదివిన వాళ్ళు వచ్చిన దానికి ప్రభావితం లేదా? ఒక మామూలు పెయింటర్, గోడల మీద పెయింట్ రాసుకునే పిల్లవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, అలాంటి శ్రమజీవిని మనం అందరం భుజం మీద చేయి వేసి ఎస్ నీ మార్గం మంచి వైపు నడువు, నువ్వు ఒక డెమోక్రటిక్ వైపు నడువు, నిన్నటి పాలకుల్లాగా స్వేచ్ఛను నలుగురికి ఒక డెమోక్రటిక్గా ఉంచు అని చెప్పటంలో తప్ప అదేమన్నా? అలా రాజుని ప్రభావితం చేయగలిగిన జ్ఞానం నా కాడున్నప్పుడు నేను నా దగ్గరనే దాచుకోవాలన్నా? నిన్నటిదాకా పూరిళ్లలో తిరిగాను, గూడేళ్లలో తిరిగాను, అడవుల్లో తిరిగాను, కొండల్లో తిరిగాను. ఇలా రాజుల కాడికి వచ్చి కూడా వాళ్ళని ప్రభావితం చేసే స్థితికి నేను వచ్చాను. కాబట్టి నా ఫిలాసఫీని వాళ్ళకు చెప్పటంలో తప్పే ఉంది అని అంటున్నాను నేను. వాళ్ళని కూడా ప్రభావితం చేస్తే రాజ్యము సుందరవనం అవుతుంది కదా. వాళ్ళని కూడా ప్రభావితం చేస్తే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు నిలుస్తుంది కదా. వాళ్ళని కూడా ప్రభావితం చేస్తే ఊరూర శారాశాపలు మొత్తం బంద్ అవుతాయి కదా. వాళ్ళని కూడా ప్రభావితం చేస్తే ఊరూర అక్షరాలు ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, అలాంటి పాటలకు సార్థకత వస్తుంది కదా. చెల్లెలా నువ్వు చెయ్యాలేని పనంటూ లేదమ్మా, తల్లిరో నువ్వు స్వేద తీర్చనిదే మానవాళికి నీడేదమ్మా, నింగి కన్నా గొప్పది నీమది, నేల కన్నా ఓపిక నీది. ఒక సీతక్క లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే వాళ్ళని నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళందరూ అనేక సంవత్సరాల, కొన్ని వందల సంవత్సరాల అణిచివేతను ఫ్రంట్ లైన్లోకి వచ్చారు. అలాంటి వాళ్ళను నేను కీర్తించాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళకు బాసటగా నిలబడాల్సిన పని మన మీద ఉందా లేదా?
అందువల్లనే వాళ్ళని కీర్తించినంత మాత్రాన, వాళ్ళ అడుగుల్ని బలపరిచినంత మాత్రాన, వాళ్ళని ప్రోత్సహించినంత మాత్రాన జయరాజు పదవి కోసం చేస్తా. నేను అంత చిన్న ఆలోచనలు కలిగిన వాడినా? ఒకవేళ నేనే అది చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చేశాడు కదా, నేనే అదే అనుకుంటే బుద్ధుడు అదే చేశాడు కదా. నా దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు, నా దగ్గర శీలం ఉన్నప్పుడు, నా కాడ నైతికత ఉన్నప్పుడు, నా నైతికతతోటి, నా జ్ఞానంతోటి, నాకున్న తాత్వికమైన పునాదితోటి ఇలాంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్లకు నేను బాసటగా నిలబడటం అనేది ఏదైతే ఉందో అది నా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను నేను ఖచ్చితంగా నిలబెడతాను. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? జ్ఞానాన్ని మొత్తం కూడా తొక్కివేస్తున్నారు. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? అట్టడుగు వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? అనేక సంవత్సరాలుగా కట్టుకున్న ప్రభుత్వ పరిశ్రమల్లో మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఈ రోజున దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? రేపులు చేసిన వాడిని కూడా జైలు నుంచి దండలేసి బయటికి తీసుకొస్తున్నారు. ఈరోజు ఏ మతం అయితే ఈ దేశంలో వద్దనుకున్నామో, ఏ అనాగరికమైన పద్ధతులు ఈ దేశంలో ఉండొద్దనుకున్నామో, ఏ మత మౌఢ్యంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా ప్రోత్సహించాల్సిన ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని, డెమోక్రటిక్ శక్తుల్ని, ఇలాంటి నూతన వరవడి తీసుకొచ్చే వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందా లేదా? అక్కడ అంత పెద్ద శత్రువు నిలబడ్డప్పుడు, వీళ్ళందరూ కొట్లాడుతున్నప్పుడు వాళ్లకు అండగా నిలవకుంటే ఈ కవి యొక్క అర్థం ఏముంటుంది? ఇంకా కులమతములన్నయో మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అంటాడు బ్రెహ్ట్. చీకటి రోజుల్లో గానాలుండవా? ఎందుకుండవు? ఉషోదయపు వెల్లువ అలాగే వేకువ గానాలు కూడా ఉంటాయి, ఉండి తీరతాయి అంటాడు కదా బ్రెహ్ట్. నిజంగా ఇప్పుడు బ్రెహ్ట్ చెప్పినటువంటి మాటలు మాత్రమే కాకుండా కులమతాలన్నీ మాసిపోయి జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందనేటువంటి నమ్మకం ఇంకా పెట్టుకోవచ్చు అంటారా? నేను అదే చెప్పాను కదా, కులములన్నీయు కూలిపోవును, మతములన్నీయు మాసిపోవును, జ్ఞానమొకటే నిలిచిపోవును, త్యాగమొకటే నిలిచిపోవును, విజ్ఞానమే విశ్వాంతరాలను దాటి వస్తుందో, త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో, శిలా నీవే, శిల్పీ నీవే, శిల్పము నీవే సృష్టిలో, గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే, శిల్పీ నీవే, శిల్పము నీవే సృష్టిలో. కాబట్టి ప్రజల కన్నీళ్లు తెలిసిన వాడిగా, భుజం మీద ఎర్రగొంగడి వేసుకొని కాళ్లకు గజ్జలు కట్టి ఆకలి దప్పులు కోసేస్తున్నా కూడా రగల్ జెండా పాటలు పాడినటువంటి జయరాజన్నను చూశాను నేను. అలాగే ప్రకృతితో పరవశించిపోయి పల్లెబిడ్డల ఆక్రందలన్నీ, పల్లేర్ల వెతలన్నీ తీసినటువంటి జయరాజన్నను చూశాను నేను. కానీ కొంతకాలంగా ప్రకృతితోనే మమేకమవుతున్నటువంటి తాత్వికంగా ఒక కొత్త రూపును మీలో చూస్తున్నాను. కమ్యూనిజం విఫలమైంది అనేటువంటి భావనలో వచ్చినటువంటి ఉదాహరణ మీరు, లేకపోతే మనిషి ఏ ఇజాల్ని తీసుకొని వెళ్ళినా కూడా చివరికి చేరాల్సింది ప్రకృతి ఒడిలోకే అనేటువంటి జీవిత సత్యాన్ని చూపించదలుచుకున్నటువంటి నయా బుద్ధావతారమా మీరు? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రకృతి గొప్ప కమ్యూనిస్ట్. గాలి, నీరు, వెలుగు, వెన్నెల అందరికీ సమానంగా ఇచ్చింది. మనం మనుషులం. మనిషి స్వార్థపరుడై దీనికి అన్ని గెట్లు పెట్టుకున్నాడు. ఇలా గాలిని అమ్ముకుంటున్నాడు, నీళ్ళని అమ్ముకుంటున్నాడు, ప్రకృతి వనరులు మొత్తం కూడా పెట్టుబడిదారుల సొంతమవుతున్నాయి. అప్పుడు నేను ప్రకృతి తత్వవేత్తగా, ఒక ప్రకృతి ఫిలాసఫర్గా, ఒక ప్రకృతి తాత్వికుడుగా, సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం, ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను. నాపై జీవించే నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చిరిగిపోయింది. నా చేతులు, నా కాళ్ళు గతి తప్పుతున్నాయి. నా చేతులు పనిచేయకున్నవి. నా చెవులు మందగించాయి. నా కంటు చూపు తగ్గిపోయింది. ఇప్పుడు నా గురించి రేపటి సమాజానికి ఇచ్చే ఒక తాత్వికుడు కావాలి, ఒక కవి కావాలి, ఒక గాయకుడు కావాలి, నా గురించి నిర్విరాంగా మాట్లాడే ఒక
కవిరాజు కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకోవటం వల్ల కదా ఈ ప్రకృతి తత్వవేత్తగా నేను అవతరించాను, ఒక ప్రకృతి తాత్వికుడుగా మీ ముందుకు వచ్చాను. కొన్ని వేల మంది సైంటిస్టులు ఇది సైన్స్ అని చెప్పారు, కొంతమంది ఇది భౌతికవాదం అని చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే ఈ వినీలాకాశంలో అనేక గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీద కూడా మనిషి లేడు. ఏ గ్రహం మీద చెట్టు పుట్ట సముద్రాలు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు లేవు. ఈ గ్రహం మీద మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కళ్ళిచ్చింది, అక్కడ అద్భుతమైన పూల తోటనిచ్చింది. ఇక్కడ చెవులిచ్చింది, అక్కడ శబ్దం ఇచ్చింది. ఇక్కడ అద్భుతమైన ముక్కిచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది. ఇక్కడ ఆకలిచ్చింది, అక్కడ పండ్లు ఇచ్చింది. ఇంత అటాచ్మెంట్ ఉన్న జీవితాన్ని మనిషి ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఈ పాలక వర్గాలు, ఈ పెట్టుబడిదారులు ఈ భూమిని ఎక్కడో ఉన్న చంద్రమండలానికి వెళ్ళాలని చూస్తున్నాడు, కానీ ఈ భూమిని ఎందుకు నాశనం చేసుకుంటున్నాడు అని నేను ప్రకృతి వనరులు మొత్తం పరిరక్షించడానికి ఈ పుస్తకాన్ని నేను తీసుకొచ్చాను. దీనికోసం అడవులు, కొండలు, జలపాతాలు మొత్తం తిరిగాను. ఓ సముద్రం ఒడ్డున కూకున్నాను. సముద్రం ఒడ్డున కూర్చొని అసలు ఏంటి మాకు ఈ ప్రకృతికి సంబంధం ఏందని నేను చూస్తే, ఆకాశంలో నిలబడక పడిన రోజు సముద్రములో ఉన్న తాబేళ్ళు ఒక డిస్టెన్స్లో గుడ్లు పెడుతున్నాయి. గుడ్లల్లో పిల్లలు పెరుగుతున్నాయి. నెలవంక పెరుగుతూ ఉంది, సముద్రపు అలలు పెరుగుతున్నాయి. నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో పిల్లలు బయటికి రావాలని చూశాయి. నిండు పున్నమి రాడు సముద్రపు అల పోయి గుడ్డును కొట్టగానే గుడ్డు పగిలి బిలబిలబిలబ అంటూ ఆ పిల్లలు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోయి ఒక వినీలాకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర పలలు సమస్త జీవరాశికున్న అటాచ్మెంటే కదా ప్రకృతికి మనకున్న సంబంధం. ఈరోజు ఎన్నడూ లేని క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఈరోజు ఎన్నడూ లేని రోగాలు మొత్తం కూడా ఎందుకు వస్తున్నాయి? ఎన్నడూ లేని విధానంగా ఇలా ఎందుకుంటున్నామంటే ఈ ప్రకృతి వనరులు మొత్తం కలుషితమైపోయాయి. కృష్ణా గోదావరి నదులు మలమూత్రాలు మోసే కేంద్రాలు అయిపోయినాయి. ఒకనాడు మన అమ్మ నాన్నతోటి పోటీ బ్రహ్మాండంగా పంట పొలాలకు వెళ్ళి ఆనందంగా పండ్లు కోసుకొని తినేవాళ్ళం. కానీ ఈరోజు మొత్తం కూడా హరిత విప్లవం పేరుతోటి రసాయనిక ఎరువులేసి మొదట భూమిని చంపివేశారు. పంట దిగుబడి దాకా రైతు చచ్చిపోతున్నాడు. ఈరోజు ఎన్ని ఎరువులు వేసినా తల్లి చచ్చిపోయిన తర్వాత పిండుకోవటానికి పాలు రావట్లేదు. తద్వారా రైతుకు గిట్టుబాటు ధర రావట్లేదు. గిట్టుబాటు ధర లేక రైతు చచ్చిపోతున్నాడు. ఇవాళ వైరస్ లాంటివి వ్యాపిస్తున్నాయి. ఆ వైరస్ వస్తే ఆహారం, కలుషిత ఆహారం తినటం వల్ల, రసాయనిక ఎరువులు వేసిన ఆహారం తినటం వల్ల తట్టుకునే శక్తి, రోగనిరోధక శక్తి లేక మనం చచ్చిపోతున్నాం. అంటే ఇంత పవిత్రమైన భూమిని మనం పాడు చేసుకుంటామా? ఇంత పవిత్రమైన జీవితం అనేది ప్రకృతి వెలిగించిన దీపం లాంటిది. దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు కూడా నలుగురి కోసం వెలుగునివ్వాలి, కానీ తరతమ భేదం లేకుండా, రాజు పేద తేడా లేకుండా అందరికీ విజ్ఞాన జ్యోతులు వెలిగించడానికి కవి పుట్టాడు. కానీ నేను కొందరికి పరిమితమై ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి పరిమితమైన కానీ. శిలా నీవే, శిల్పం నీవే, గేయం నీవే, గాయం నీవే అనేటువంటి ఆ పాట నేను చాలా చెవులారా అనటం కన్నా కూడా హృదయంతో విన్నాను జయరాజన్న. జయస్దాస్ గారు అబ్బాయి కేజే విజయస్దాస్ ఆలపించారు ఆ గీతం. ఆ గీతం వింటున్నప్పుడల్లా కూడా ఇది తాత్విక ప్రయాణం కాదు, ఒక స్ఫూర్తి మంత్రంలా నాకు అనిపించింది. నేను అర్థం చేసుకోవడంలో ఏమైనా లోపం ఉందా? ఏమీ లోపం లేదు. మనిషి ఎదగాలంటే ఈ ప్రకృతి అన్నీ పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలధారలు, గరక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తూని గనవ్వులు, ఎన్నో ఉండి ఏమీ లేదని చూసే చూపులో లోపం, సైకలాజికల్ ప్రాబ్లం. ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయి, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయి. అసలు ఈ పుస్తకంలోకి వెళ్తే ఒక్కొక్క స్టోరీ కాదు, ఒక్కొక్క కథ కాదు. ఇది వచ్చింది పులి. లేడి పిల్ల డెలివరీ అయ్యేటప్పుడు ఆ బాలెంత వాసన ఉంటుంది, పురిటి వాసన, అది 6 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. మాయవాసన అంటారు. మాయవాసన. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి ఆ లేడి పిల్ల వాసన విని పరిగెత్తుకొని వస్తుంది కదా. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి వచ్చే వరకు ఈ తల్లి ఆ బిడ్డను మొత్తం నాకేస్తుంది. నాకేసి కింద పడ్డ బిడ్డ చుట్టూ తల్లి తిరుగుతుంది. తల్లిని గమనిస్తూ ఉంటుంది పిల్ల.
తల్లి తిరుగుతుంటే పిల్ల కూడా తిరుగుద్ది. తిరిగి తిరిగి ఏమైంది, పులి నీ కాడికి వచ్చేంత వరకు వచ్చే టైంకు విత్తింది హాఫ్ అన్ అవర్ గంటలో పులిని కూడా ముప్పు తిప్పలు పెట్టే స్థితికి ఆ పిల్ల లేడి తయారవుతుంది. అంటే నేచర్ లేడి పులికి ఆహారం లేడి పిల్లే. మరి లేడి బతకాలి కదా, జీవిత చక్రం కదా, కాలచక్రం. మనం భూమి మీద ఆధారపడతాం కదా, నిలబడాలంటే భూమి మీద ఆధారపడాలి, బతకాలంటే పంట పొలాల మీద ఆధారపడాలి, లేకుంటే ఇంకేదైనా వేట మీద ఆధారపడాలి. ఒకదానికి ఒకటి జీవించే జీవితం మనది. పులికి ఆహారం లేడైనప్పుడు లేడికి ఆహారం పంట పొలాలు, లేకుంటే పచ్చిక బయలు, అడవులు, కొండలు, జలపాతాలు, ఒకదాని మీద ఒకటి ఉండే జీవితం ఇది. కానీ నేచర్ ఎంత గొప్పదంటే పులికి పరిగెత్తే శక్తి ఇచ్చాడు, లేడికి అద్భుతమైన గిట్టలు ఇచ్చాడు. రాళ్ళను కొట్టినా రాళ్ళు పగిలిపోతాయి కానీ గిట్టకు దెబ్బ తగలదు. అంత ఒడుపైన జీవితాన్ని ఆ క్షణంలో పుట్టిన బిడ్డ పులిని తప్పించుకొని తిరుగుతుందంటే అది నేచర్ గొప్పతనం కాదా? ఖచ్చితంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారే. కొన్ని లక్షల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో వచ్చిన దేహం మనది, నీది నాది. ఇది ఒక్కరోజు వచ్చింది కాదు, పరిణామ క్రమంలో మారుతూ 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 వచ్చిన అందమైన శరీరం ఇది. ఒక సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కన్ను ఉన్నది అని అంటే కాదు, ఒక కన్ను తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప. ఇంత అందమైన కన్నుని వీడు పాడు చేసుకుంటాడు ఏమోనని ఓ తల్లి పొత్తిల లాంటి కండరం వెనకాల, అయినా జాగ్రత్తగా చూసుకోవడానని ఒక ఎముకల గూడు, అయినా జాగ్రత్తగా చూసుకోవడానని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప. అరే మానవ పరిణామ క్రమంలో ఇంత అందమైన శరీరాన్ని ఇది నలుగురు కోసం బతకాలి, నలుగురి కోసం జీవించాలి, నలుగురి సర్వే జనా సుఖినో భవంతు, అందరు మంచిగా ఉండాలని నేను ఆడాలే పాడాలి, కానీ ఇది కొందరికి పరిమితం చేయకూడదు. కాబట్టి ఈ జీవితం ఒక ప్రకృతి వెలిగించిన అందమైన దీపం. ఈ వెలుగు ప్రాణ తైలం ఉన్నంత వరకు నలుగురు కోసం నేను వెలుగుతూనే ఉంటాను. ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా మీతో సంభాషణ, మీ అంతరంగాన్ని ఆవిష్కరింపజేసే ప్రయత్నం అంతా కూడా ఒడువన ముచ్చటే. కానీ జయరాజన్న, ఒక ఇంపార్టెంట్ ప్రశ్నతోటి ఈ ఇంటర్వ్యూకి ఫుల్ స్టాప్ పెడతాము, మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. ఆ ప్రశ్న ఏంటంటే, కవులకి కళాకారులకి కులం ఉండదు, కులం ఉండకూడదు అని చెప్పి నేను చదువుకున్నాను, చాలామంది చదువుకున్నారు, చాలామంది అనుకుంటారు. నిజంగా కవులకి కళాకారులకి కులం ఉంటుందా, ఉండి తీరుతుందా? కులానికి, మతానికి, ప్రాంతానికి, దేశానికి ఒక ఎల్లలు లేని వాడు కవి. కవికి ఒక ప్రాంతం ఉండదు, కవికి ఒక కులం ఉండదు, కవికి ఒక మతం ఉండదు, కవికి ఆడ మగ అనే తేడా ఉండదు. అందుకే కదా రవిగాంచని చోటును కవిగాంచును అన్నారు. కాబట్టి కవి ఒక అద్భుతమైన ఈ ప్రపంచానికి ప్రతినిధి. కాబట్టి ఆ ప్రాతినిధ్యం ఏదైతుందో నాకు వచ్చింది. నాకు మార్క్సిజం నేర్పింది, విప్లవంలో పాల్గొన్నాను. నేను అంబేద్కర్ని చదివాను, ఒక సామాజిక విప్లవంలో భాగస్వామిని దేశవ్యాప్తంగా పాటలు రాశాను. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, తెలంగాణ సిద్ధించింది. నేను ప్రకృతి వనరులు మొత్తం కూడా ప్రజలకు దక్కాలని పరితపించాను. ఇలా ప్రకృతి కోసం పనిచేస్తున్నాను. దానికోసం నాకు ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా నాకు అరమరికలు లేని రాజకీయ జీవితం నాది. నాకు ఎవరు నన్ను ప్రోత్సహిస్తే ఇది నువ్వు చేసే మంచి పని, ఇది ఈ మంచి పనికి నా అండదండలు ఉంటాయని ప్రభుత్వం చెప్తే తీసుకుంటాను, తప్పే ఉంది దాంట్లో కదా. ఇప్పుడు ఈ దీపాన్ని నేను ఇంట్లో వెలుగుతున్నాను, ఈ దీపాన్ని వీధుల్లో వెలిగించడానికి ఒక పిల్లవాడు వచ్చి నేను వీధుల్లో చేతిలో పట్టుకొని నిలబడతానన్నాడు. పట్టుకుంటే తప్పే ఉంది. నా జ్ఞానాన్ని, నా శీలాన్ని, నా నైతికతను, నా జీవితాన్ని నలుగురి కోసం ఇవ్వటంలో నిన్నటిదాకా ఎట్లా ఇచ్చానో రేపు కూడా అట్లా ఇస్తాను. ఒకవేళ మీరు అన్నదాని ప్రకారమే నిజంగా కవులకి కళాకారులకి కులం ఉండదు, ఉండకూడదు. నా ఇంటి పేరు తెలుసా మీకు? తెలియదు జయరాజన్న. నా కులం తెలుసా మీకు? తెలియదు. నా మతం తెలుసా నీకు? నా దేవుడు తెలుసా మీకు? నాది ఏ ప్రాంతమో తెలుసా? తెలుసు. అంటే నేను పుట్టిన ప్లేస్ కాబట్టి అది నీకు తెలుసు. ఎక్కడైనా బుద్ధుడు ఎక్కడ పుట్టాడు? దేశంలో పుట్టాడు, మన కాడనే పుట్టాడు అని అది గుర్తు కాబట్టి తెలిసింది. మిగతా అన్నీ నీకు తెలియదు. తెలియదంటే వాటికి అతీతంగా నేను బతుకుతున్నాను. సార్, మీ వరకు ఓకే, నిజంగా కవులకి కళాకారులకి కులం ఉండకపోతే మేము దళిత కవులము, మేము దళిత కళాకారులము అని చెప్పి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంత సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అలా చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటారా?
ఆయా సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఆ గిరుల మధ్య జీవించాలని కొంతమంది అనుకుంటారు. వాళ్ళ ఉనికిని దానితోటి ప్రకటించుకోవాలని అనుకుంటారు. అది తప్పో రైటో నేను నిర్ధారించలేను. నేను మాత్రం ఏ గిరులు లేకుండా జీవిస్తాను. ఏ జాషువా అంటాడే, ఏ కులంలో, ఏ మతంలో, ఏ గిరుల మధ్యన నేను చిక్కుకోను అని చెప్పి, మతాల పంజరాల మధ్య నడువను నేను, విశ్వనరుడను నేను అని. విశ్వనరుడను నేను. ఇప్పుడు శిలా నీవే వచ్చిన తర్వాత నేను ఒక విశ్వనరుడిని. నేను మార్క్సిజానికి, నా దమనులు అంబేద్కరిజము, నా సిరలు మార్క్సిజం, నా హృదయం బౌద్ధారము, ప్రకృతి నా పవిత్రాశ్రమం. గద్దర్ లాంటి వ్యక్తిని చూస్తూ, చదువుతూ, వింటూ, అధ్యయనం చేస్తూ పెరిగినటువంటి జనరేషన్ మాది. అందుకు ఖచ్చితంగా మేము ఈ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. గద్దర్ లాంటి కోవలో మరికొంతమంది కవులు, కళాకారులు ఉంటే ఆ కోవలో ఉండేటువంటి మరొక వ్యక్తి వీరు. మిమ్మల్ని చూస్తూ, చదువుతూ పెరగటమే ఒక గొప్ప అనుభూతి అయితే, మీతో ఈ విధంగా ఇంటర్వ్యూ చేసి మీ అంతరంగాన్ని ఐ డ్రీమ్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు అందించడం అనేటువంటిది మరొక మధుర అనుభూతి. ఇందాక చెప్పుకున్నట్లుగానే ఇది ఒడవన ముచ్చట. ఈ ఒక్క ఇంటర్వ్యూకి మాత్రం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మరొక ఇంటర్వ్యూలో మరిన్ని కలుసుకుందాం. మీ ఆశ, అభిలాష తెలంగాణలో ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు కాస్త ప్రసరింప ఉన్నాయి అనేటువంటి మీ ఆశని అలాగే నిలబడాలని కోరుకుంటాను. ఒకవేళ అలాంటి నిర్బంధం కనుక ఎదురైతే మీరే మళ్ళీ ప్రశ్నించాలి. ఆ గడి గోడలను నేనే కూల్చాలని మాటలతోటి కోరుకుంటున్నాను. ఒకవేళ గనక మీరు గనక ఏమాత్రం వెనకడుగు వేస్తే మళ్ళీ మిమ్మల్ని నిలదీసేందుకు మేము సిద్ధంగా ఉంటాము. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ విజయరాఘవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.